శాసన మండలిలో వైసీపీ చర్యలు హేయంగా ఉన్నాయని, అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ. నిన్న మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజలు యావత్తు, అన్ని మతాల నాయకులు, అన్ని మతాల ప్రజలు అసహించుకుంటున్నారు, యావగించుకుంటున్నారు, ఉమ్మొస్తున్నారు. అయినా మాకేటి సిగ్గు అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం, దారుణం. హిందువుల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్యని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ పేర్కొన్నారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు కాలికి బూట్లు, చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకోవడం అమానుషమని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుళ్లను, మతాలను రాజకీయంగా వాడుకోవడం వైసీపీ నేతలకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డుల తరహాలో వాడటం దుర్మార్గమని మండిపడ్డారు. స్వామి వారి ఫోటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారని, ఇంకొకరు నిరసన అవగానే టేబుల్పై పడేశారని విమర్శించారు. దేనికోసం డిమాండ్ చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.